ప్రభువే అందరికీ ప్రభువు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా చదవండి, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడతాడు. ప్రభు యొక్క నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడతాడంట. ఎక్కడి నుండి రక్షించబడతాడు అనంటే ఈ లోకం అనే పాపం నుంచి రక్షించబడతాడు. నువ్వు చేసిన దుర్నీతి కార్యాల నుంచి రక్షించబడతావు. ఈ చీకటనే ఈ యొక్క పాపం నుంచి నువ్వు రక్షించబడతావు. చీకటి నుంచి వెలుగులోకి తీసుకురావడానికి ప్రభువుని యేసుక్రీస్తు వారు మన కోసం ఎంతో ప్రయాసపడుతున్నారు అన్నమాట. అంటే నువ్వు ఏది చేసినా కూడా ఆయన నామంలో అడగాలని చెప్పి ఇక్కడ తెలియజేస్తాడు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడతాడంట. వాడు చేసిన పాపాల నుంచి రక్షించబడతాడు. అది ఎవరు నామమును బట్టి ప్రార్థన చేయడం ద్వారా? ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయడం ద్వారా. సో అందు నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చారని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి మనకి. అంటే మన పాపాల నుంచి రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారంట శరీరధారియే. మరి ఆయన వచ్చిన ఆయనకు ఉద్దేశాన్ని మనం మంచిగా వాడుకుంటున్నామా? ఆయన వచ్చిన చక్కని ఉద్దేశాన్ని మనం ఆయన చెప్పిన రీతిలో నడుచుకుంటున్నామా? ఆయన ఆజ్ఞలు అనుసరించి మనం నడుచుకుంటున్నామా? ఒకవేళ అలాగే నడుచుకున్నట్లయితే ఓ సోదరి సోదరా, నువ్వు ఈ రోజు దినాన రక్షించబడతావు. నువ్వు చేసిన పాపాల నుంచి ఈ చీకటి లోకం నుంచి నువ్వు వేరు చేయబడి వెలుగులో నిలబెట్టబడతావు. నువ్వు వెలుగులోకి తీసుకెళ్ళబడతావు. సో ఆయన చెప్పిన విధంగా నడుచుకున్నట్లయితే మనమందరం కూడా ఆయన ఏర్పాటు చేయబడిన రాజ్యంలో మనం ఉంటామని చెప్పి మీకు లేఖన భాగాల ద్వారా హెచ్చరిస్తున్నాను. అంత మాత్రం కాకుండా ప్రభువుని యేసుక్రీస్తు మరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే మనందరితో కలిసి ఉండడానికి వచ్చారంట. ప్రజలతో కలిసి ఉండడానికి వచ్చారంట ప్రభువుని యేసుక్రీస్తు తెలియజేసిన మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో తెలియజేస్తున్నారండి ఆ మాట లేఖనకారులు. 28వ అధ్యాయము 20వ వచనంలో తెలియజేస్తున్నారు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతనో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటానని వారితో చెప్పాను. చూడండి, ప్రభువుని యేసుక్రీస్తు వారు సదాకాలం ఉంటారంట మనతో పాటు కూడి. అంత మాత్రం కాకుండా పైన ఒక హెచ్చరిక ఇస్తున్నాడు శిష్యులకి, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఆయన ఏ ఏ సంగతులు చెప్పాడో మనం ఆ సంగతులు ఇక్కడ చెప్పాలి. మన సొంత తెలివితేటలు ఉపయోగించి, మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి, మనుషుల జ్ఞానాన్ని ఇందులో ప్రవేశపెట్టి ఒకవేళ నువ్వు అవతలకి బాధ చేసినట్లయితే నువ్వు రెండింతలా సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడితే తీర్పు దినాన. సో మనం ఏం చేయాలంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు అపోస్తలులకు ఇచ్చిన బోధను మనం ఫాలో అవ్వాలి. ప్రభువుని యేసుక్రీస్తు వారికి ఎక్కడి నుంచి వచ్చిందంటే తండ్రి దగ్గర నుంచి వచ్చింది. ప్రభువుని యేసుక్రీస్తు వారు చేయబోధ తండ్రిది, అపోస్తలులు చేయబోధ యేసుక్రీస్తు వారిది. సో ఈ దినాన ఆ బోధను మనం ఫాలో అవుతున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ జ్ఞానాన్ని ఇందులో ప్రవేశపెట్టి కలిపి చెడిపెడి మాటలు చెప్తున్నారు. అది ఎంత మాత్రం కూడా దేవుడు దాన్ని అంగీకరించడండి. నేను ఒక యూట్యూబ్లో చూశాను, అపోస్తులుడు అంటే అతను పేరైతే నేను చెప్పదలుచుకోలేదు, కానీ అపోస్తులుడు పేరు. ఎవరండి అపోస్తులు? దేవుడు పిలిచిన వారు, ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్న వారు మాత్రమే అపోస్తులు. ఈ దినాన నువ్వు నేను మనమందరూ కూడా అపోస్తులు అనడానికి మనకు అర్హత లేదు. మనం అటువంటి అర్హతను సంపాదించలేము. అపోస్తులు అంటే పిలువబడిన వారు. తెలియజేస్తున్నా ఇక్కడ యోహాను సువార్త 13లోని ఆ మాట. గత వారం నేను మర్చిపోయాను నేను ఆ రిఫరెన్స్. జస్ట్ ఒక ఫుట్ నోట్లో ఉంటుంది. అపోస్తులు అంటే 13-16లో తెలియజేస్తున్నాడు, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ పంపబడిన వాడు అని ఒకటంకి ఇచ్చి కింద ఫుట్ నోట్లో ఏమి ఇచ్చాడు చూడండి. అపోస్తులుడు, చూడండి, అపోస్తులుడు అని ఇచ్చారు. అది అపోస్తులు అంటే యేసుక్రీస్తు వారు ద్వారా యేసుక్రీస్తు చెప్పబడిన వారు అపోస్తులు. అంతేగాని ఈ రోజు ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నాను కదా, నాకు కూడా అపోస్తులకి ఏవైతే సిమిలారిటీస్ ఉన్నాయో అవి నాకు ఉన్నాయి కదా, నేను అపోస్తులని పేరు పెట్టేసుకున్నా అంటే అది ఎంత మాత్రం కూడా దేవుడు దాన్ని అంగీకరించడు. దాన్ని దుర్బోధగా లెక్కిస్తాడు దేవుడు.
సో మనం ఏం చేయాలంటే ప్రభుని యేసుక్రీస్తు వారు మనతో పాటు యుగ సమాప్తి వరకు ఉంటారు కాబట్టి మనం ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయనకి మాదిరికరంగా జీవిస్తూ ఆయన దగ్గర మన్ననలు పొందాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు మన బాస్కి అనుసరించి మనం ఎలాగ నడుచుకుంటాం? ఎందుకు? ఆయన దగ్గర మన్ననలు పొందడానికి, ఆయన గుడ్ విల్ కొట్టడానికి, ఆయన దగ్గర గుడ్ ఇంప్రెషన్ కొట్టి ఇంక్రిమెంట్ అప్పుడు బాగా డబ్బులు సంపాదించడానికి. అది ఓన్లీ ఈ లోకం వరకే, ఈ లోకం వరకే. అది ఆ డబ్బు అయినా, ఈ సంపాదన అయినా, ఈ ఆస్తులైన అంతస్తులైనా ఈ లోకం వరకే. కానీ క్రైస్తవులమైన మనము తెలుసుకోవాల్సింది ఏమిటి అనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుకి మాదిరిగా ఉండి నిత్య జీవం సంపాదించాలి. సో మనం నిత్య జీవం సంపాదించడం కొరకు ప్రభుని యేసుక్రీస్తు వారికి మాదిరిగా జీవించి ఆయన దగ్గర ఇంప్రెషన్ పొందుదాం, ఆయన దగ్గర మంచి పేరు పొందుదాం మనం. సో ఆ విధమైన జీవితాన్ని మనం జీవించాలన్నమాట. అంత మాత్రం కానీ హెబ్రీల్లో అంటున్నాడు, ఇక్కడ తెలియజేస్తున్న మాట, హెబ్రీలు రాసిన పత్రిక 13:5 హెబ్రీలు రాసిన పత్రిక 13:5 అంటున్నారు తెలియజేస్తున్న లేఖనకారులు ఒక మాట. 13వ అధ్యాయము 5వ వచనము, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండి. చదవండి నెక్స్ట్. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయును అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు. ఇక్కడ చాలు బ్రదర్. ఇక్కడ ఏమన్నాడంటే, ధనాపేక్ష లేని వారు మీకు కలిగిన వారితో తృప్తి పొందుడి, నేను నిన్ను ఎన్నడను విడువడను ఎడబాయనని తెలియజేస్తాడంట. సో మనకి నిరంతరం కూడా మనతో పాటే ఉంటారు దేవుడు అని చెప్పేసి ఈ లేఖన భాగాల నుంచి మనం తెలుసుకోవచ్చు అనమాట. అంత మాత్రం కాకుండా యోహాను సువార్తలో తెలియజేస్తున్నాడు, యోహాను సువార్త 1:3 తెలియజేస్తున్నాడు, మన సహవాసం అయితే తండ్రితోనూ యేసుక్రీస్తుతోనంట. మనం సహవాసం చేస్తున్నాము ఇక్కడ, ఈ సంఘ సహవాసం ఈ సహోదరులతో చేస్తాము. కానీ మనం అందరము కూడా అంట సహవాసము తండ్రితోనూ యేసుక్రీస్తుతోనూ చేయాలంట. మరి సహవాసం చెయ్యాలి అని అంటే ఆయన ఇక్కడ ఉంటున్నారనే కదా అర్థము, అంటే ఈ ప్రజలతో కలిసి ఉంటున్నారనే కదా అర్థము తెలియజేస్తున్నారు మాట లేఖనకారుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలోని, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. చాలండి. ఇక్కడ యోహాను సువార్త 1:3 కదా మీరు చదివారు, అది కాదు కదా. మొదటి యోహాను అనుకుంటా. ఓకే, అయితే ఇక్కడ తెలియజేస్తామంట. చదవండి మీరు చదివింది. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూసిన దాన్ని వినిన దాన్ని. 1వ యోహాను అనుకుంటా కదా. 1వ యోహాను, క్షమించండి రెఫరెన్స్ తప్పదు. అంటే ఇక్కడ ఏమంటున్నారు అనంటే, ఇక్కడ మొదటి యోహాను పత్రికలో ఏం తెలియజేస్తున్నారంటే, అంటే తండ్రి అయిన యెహోవా దేవుడితోనూ క్రీస్తుతోనూ సహవాసం కలిగి ఉండులాగన మేము ఏది చూచామో, దేని చేతులతో తాకామో వాటినే మీకు రాస్తున్నానని చెప్పి లేఖన గారు తెలియజేస్తామన్నమాట. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని విని దాన్ని మీకు తెలియజేస్తున్నాము. ఇక్కడ తెలియజేస్తాం మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడని యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అంట. అంటే మన సహవాసం ఎవరితో ఉంది అని అంటే ప్రభుని యేసుక్రీస్తు వారితో ఉంది, తండ్రితో కూడా ఉంది అనమాట. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు మనతో కలిసి ఉంటున్నారు అని అనడానికి మరి ఒక ఉదాహరణ అనమాట ఇది తెలియజేస్తున్నాడు. అంత మాత్రం కాకుండా యోహాను సువార్త మొదట్లో చదివా 1:1 వాక్యమై ఉంటాడు దేవుడు. ప్రభుని యేసుక్రీస్తు వారు వాక్యమై ఉన్నారనమాట. అంటే నిరంతరం కూడా మనతో ఉంటున్నారు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనేది వాక్యము అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు మనతో ఉంటున్నారని అర్థం. అంటే ఆయన మనతో ఉండడానికి వచ్చారు కదా, మరి ఈ వాక్య రూపంలో ఉన్నది అతనే కనుక మనతో ఉంటున్నారని అర్థం అనమాట. సో ఆ విధంగా ప్రభుని యేసుక్రీస్తు వారు మనతో కలిసి ఉండాలని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేసినాయి. అంత మాత్రం కాకుండా మత్తయి సువార్తలో తెలియజేస్తున్నారు మరొక మాట. మత్తయి సువార్త 26-29 తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 26-29. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము కొత్తది. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా తాగు దినము వరకును ఇకను మీ దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను.
చూడండి, అంటే తన తండ్రి రాజ్యంలో మనతో పాటంట ద్రాక్షరసాన్ని ప్రభుని యేసుక్రీస్తు వారు సేవిస్తారంట. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఇప్పుడు మనతో ఉన్నారా లేరా? ఆయన రాజ్యం అంటే సంఘము. ఈ యొక్క సంఘంలోని మనతో పాటు ప్రభుని యేసుక్రీస్తు వారు త్రాగుతాను అని అంటున్నారు. ఇక్కడ నా తండ్రి రాజ్యములో ఈ యొక్క ద్రాక్ష ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. కానీ ఆయన రాజ్యం అంటే ఆయన సంఘము వచ్చేసింది. సో మనం ఇప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వారు మనతో పాటు కలిసి ఈ యొక్క ద్రాక్షరసాన్ని త్రాగుతాను అంటున్నారంట. అప్పటి వరకు ఆ సందర్భంలోని శిష్యులతో చెప్పారు, నా తండ్రి రాజ్యం వచ్చేంత వరకు కూడా నేను త్రాగను అని. ఇప్పుడు ఆయన రాజ్యం వచ్చింది, మరి ఇప్పుడు త్రాగుతున్నారా లేదా? అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు మనతో పాటు కలిసి ఉంటున్నారా లేదా? సో ఈ విధంగా ప్రభుని యేసుక్రీస్తు వారు అంట మనతో పాటు కలిసి ఉండడానికి ఈ యొక్క భూలోకానికి వచ్చారంట. అంటే ఆయన ప్రభుని యేసుక్రీస్తు వారు మనతో పాటు కలిసి ఉండాలనే చక్కని ఉద్దేశంతో ఈ భూలోకానికి వచ్చారని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా మరి ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, లేఖనాలు నెరవేర్పు కోసం వచ్చారంట ప్రభుని యేసుక్రీస్తు వారు. లేఖనాలు నెరవేర్చడానికి వచ్చారని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ తెలియజేస్తున్నారు, మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో తెలియజేస్తున్నారు ఆ మాట. అది చూడొకసారి వెళ్ళి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. 23వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగినంట. చూడండి, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరుగుతుందంట. చూడండి, అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు భూలోకానికి రావడం అనేది అది ప్రభుని తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క చిత్తము. ఆ ప్రవక్తల ద్వారా ఈయన పలికించాడు. ఆ లేఖనాల నెరవేర్పు నిమిత్తము ప్రభుని యేసుక్రీస్తు వారు వచ్చారని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయన్నమాట. అంత మాత్రం కాకుండా ప్రవక్తల ద్వారా పలికిన మాటలు నెరవేర్పు అని చెప్పేసి 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా అదే మాట తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా అందుకు వారు యూదయ బెత్లెహేములోనే యాలయనగా యోధా దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్తల ద్వారా వ్రాయబడి ఉన్నదని. అంటే ప్రవక్తల ద్వారా వ్రాయబడిన లేఖన నెరవేర్పు నిమిత్తము ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చారనే విషయాన్ని మనకి తెలియపరుస్తున్నారు అనమాట. అంత మాత్రం కాకుండా ప్రవక్తల వచ్చిన భావములను తెలియజేసే సందర్భం కూడా ఉందని చెప్పేసి ఈ లోక సువార్త 24లో తెలియజేస్తున్న మాట. అంత మాత్రం కాకుండా మీకా 5:2లో కూడా ప్రవక్తల మాట తెలియజేస్తున్న మాట. అంటే ఈ లేఖనాలు తెలిపిన ప్రకారము ప్రభువైన క్రీస్తు వారు ఏం చేశారంటే మన పాపాల నిమిత్తం అతను మరణించారు, అతను సమాధి చేయబడ్డారు, లేఖనాల ప్రకారము 3వ దినమున లేపబడ్డారనమాట. సో ఇవన్నీ ఇక్కడ జరిగాయి. అంటే ఈ యొక్క ప్రవక్తల నోట నుంచి వచ్చిన ప్రవచన మాటలన్నీ కూడా ఇక్కడ ఈ యొక్క క్రైస్తవ కాలంలో జరిగాయి అని చెప్పేసి ఆ యొక్క లేఖనాల నెరవేర్పు ఇక్కడ జరిగిందని చెప్పేసి ఈ లేఖన భాగాల ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అంత మాత్రం కాకుండా ప్రభుని యేసుక్రీస్తు వారంట మన పాపాల నుంచి రక్షించడం కోసం సిలువలో బలయ్యారంట. అంటే పాపాల నుంచి విముక్తి పొందించడం కోసం ప్రభుని యేసుక్రీస్తు వారు సిలువపై చనిపోవడం జరిగిందని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. 2 కొరింథీయులకు తెలియజేస్తున్న మాట, 2 కొరింథీయులకు అపొస్తలుడైన పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అంట. ఎందుకంటే మనం ఆయన యందు అంటే తండ్రి అయిన యెహోవా దేవుని యందు నీతిమంతులు కాకున్నట్లంట ప్రభుని యేసుక్రీస్తు వారు సిలువలో బలయ్యారంట. ఇక్కడ లేఖన యొక్క సారాంశం అదే తెలియజేస్తుంది అనమాట. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు
ఆయన యందు ప్రభుని యేసుక్రీస్తు వారి నందు దేవునికి నీతిమంతులుగా అగునట్లు ఆయనను మన కోసం పాపముగా చేశారంట. మన కోసం సిలువలో బలైనటువంటి సందర్భాన్ని ఏర్పరిచారంట తండ్రి అని యెహోవా దేవుడు. సో అందు నిమిత్తం మన రక్షణ కొరకు ప్రభుని యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోవడం జరిగిందని లేఖనం తెలియజేస్తున్నమాట. అంత మాత్రం కాకుండా 1వ పేతురులో మరొక మాట తెలియజేస్తున్నారు. 1వ పేతురు 3:18 తెలియజేస్తున్నారు. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరములో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడిన అంటున్నారు అన్నమాట. అంటే ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడిని క్రీస్తు శరీరంలో చంపబడి, అంటే శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికించబడ్డాడంట. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఎందు నిమిత్తము చనిపోయారు అని అంటే మనల్ని నీతిమంతులుగా తీర్చుడు కొరకే ప్రభుని యేసుక్రీస్తు వారు సిలువలో బలయ్యారని ఇక్కడ లేఖన భాగాలు తెలియజేసినాయి. అది కూడా ఏమిటి అని అంటే తండ్రి అని యెహోవా దేవునికి దగ్గర చేయడం కోసమే మన నిమిత్తము, మన పాపాల నిమిత్తం ప్రభుని యేసుక్రీస్తు వారు సిలువలో బలయ్యారంట. ఇక్కడ మరొకసారి చదువుతాను వినండి. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికించబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడినంట. అంటే తండ్రి అని యెహోవా దేవునికి దగ్గర అవ్వడం కోసం మన పాపాల నిమిత్తం ప్రభుని యేసుక్రీస్తు వారు మరణించారని లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా రోమిలు రాసిన పత్రిక 5లో తెలియజేస్తున్న మరొక మాట. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో తెలియజేస్తున్నారు. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోవుట అరుదంట. చూడండి, మనం ఇంకా బలహీనులమై ఉండగా ప్రభుని యేసుక్రీస్తు వారు తన టీనేజ్ లోని తన యుక్త కాలమున చూడండి మన కొరకు చనిపోయారంట. ఈ దినాన యుక్త కాలమున ఎవరు చనిపోతారండి? ఎవరైనా చనిపోతే తల్లిదండ్రులు ఊరుకుంటారండి, ఎంత రోధిస్తారు. కానీ ప్రభుని యేసుక్రీస్తు వారంట కేవలం పాపులమైన మన కొరకు, బలహీనులమైన మన కొరకు సిలువలో బలయ్యారంట. 8వ వచనంలో చూడండి బ్రదరు, 8వ వచనంలో అదే ఉదయం 8వ వచనంలో తెలియజేస్తున్నారు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడంట. ఎట్లనగా ఏ విధంగా వెల్లడపరుస్తున్నారంటే, ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడంటే చూడండి. తండ్రి అయిన యెహోవా దేవుడు మన పట్ల ప్రేమను కనపరుస్తున్నాడు. ఏ విధంగానంటే మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు వారు తన కుమారుడు, తన అద్వితీయ కుమారుడు సిలువలో బలయ్యారంట. చూడండి అంత చక్కని మాట. అంటే ప్రభుని యేసుక్రీస్తు పాపాల నిమిత్తం మన గురించి బలయ్యారని చెప్పి ఇక్కడ లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. 10వ వచనం కూడా చూసుకున్నట్లయితే ఈ ఆలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పడ్డామంట. మనము తండ్రి అని యెహోవాకి శత్రువులుగా ఉన్నాము. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవట్లేదు, ఆయనకి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఆయనతో శత్రుత్వాన్ని కొనసాగిస్తున్న సమయంలోనే ప్రభుని యేసుక్రీస్తు వారు తన మరణము ద్వారా అతనికి మనకి సమాధానాన్ని ఏర్పరిచారంట. చూడండి, అంటే ఈ విధమైన విధానముతో, ఈ విధమైన సంకల్పంతో ప్రభుని యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చారని ఇక్కడ లేఖన భాగాలు తెలియజేస్తున్నమాట. సో ఆ విధంగా ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చారనమాట. అంటే పాపులమైన మన కొరకు ఆయన సిలువలో బలయ్యారు, బలహీనులమైన మన కొరకు సిలువలో బలయ్యారు, అతనికి శత్రువులుగా ఉన్న మన కొరకు ఆయన సిలువలో బలయ్యి తండ్రితో మనకి సమాధానాన్ని ఏర్పాటు చేశారంట ప్రభుని యేసుక్రీస్తు వారు. సో అందు నిమిత్తము ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చారు. అందు నిమిత్తం ప్రభుని యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువలో బలి అయ్యారని చెప్పేసి ఈ లేఖన భాగాలు తెలియజేస్తున్నమాట. సో అంత మాత్రం కాకుండా ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి ఎన్నో ఎన్నో అద్భుత కార్యాలు చేశారు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశారు, ఎంతో మందిని రక్షణలోకి నడిపించారు, ఎంతో మందికి చక్కని బోధన అందించారు అనమాట ప్రభుని యేసుక్రీస్తు వారు. సో అంత గొప్ప సంకల్పంతో
నిరీక్షణతో ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చారని చెప్పి లేఖన భాగాల ద్వారా తెలుసుకున్నామండి. అంత మాత్రం కాకుండా ప్రభుని యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి మరి ఒక పని ఏం చేశారంటే ఆయన పునరుత్థానం అవడం ద్వారా మనకి నిరీక్షణని కలుగు చేశారంట. చూడండి, ఆయన పునరుత్థానం ద్వారా మనం నిరీక్షణ కలిగి చేశారంట. అంటే మనం నిరీక్షణ పడి నిరీక్షణతో అతని గురించి వెయిట్ చేసేలాగా చేశారని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. ఒకవేళ ప్రభువుని యేసుక్రీస్తు వారు మళ్ళీ తిరిగి లేవరు, మళ్ళీ పునరుత్థానం అవరు అనంటే క్రైస్తవులమైన మనం ఇంత నిరీక్షణతో ఎలా ఉండేవాళ్ళం? మళ్ళీ తను రెండవ రాకడలో రాలేరు అంటే మనం ఇంత నిరీక్షణతో వెయిట్ చేస్తామా? అతను రెండో రాకడతో వస్తారు, రెండవసారి అతను వస్తారు. సో మనం అందరం కూడా దానికి సిద్ధపాటు కలిగి ఉండాలని చెప్పేసి మనకి ఈ గ్రంథం ప్రకారం తెలుస్తుంది. కాబట్టి మనం ఈ దినాన మనం అందరం భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తున్నాము, ఎంతో నీతిగా జీవిస్తున్నాము, ప్రభుని యేసుక్రీస్తు వారికి మాదిరికరంగా జీవిస్తున్నాం. లేదు, ఈ యొక్క కాన్సెప్ట్ అనేదే లేదు, ప్రభువారు మళ్ళీ రారు అనే వినికిడి మనకు వచ్చింది అనుకోండి, మనం ఇలా ఉంటామా? ఎక్కడెక్కడ విడిచిపెట్టేసి మళ్ళీ మనం ఆ చీకటి లోకంలో జీవిస్తాం అన్నమాట. అంటే మళ్ళీ మనం మన యొక్క గతానికి వెళ్ళిపోతాం అనమాట. కాబట్టి అతను వస్తారనే ఒక చక్కని నిరీక్షణతో మనం వెయిట్ చేస్తున్నాం. కాబట్టి మనం ఈ దినాన మన ప్రవర్తన కానీ, మన యొక్క స్థితిగతులు కానీ, మన యొక్క లోబడితనము కానీ, మన తగ్గింపుతనంగా ఈ విధంగా ఉండడానికి కారణం ఏమిటి అని అంటే ఆయన మళ్ళీ వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు అనేటటువంటి ముఖ్య ఉద్దేశం అన్నమాట. అటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాం కాబట్టి మనం ఈ దినాన్ని ఇలా ఉన్నామని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నమాట. అయితే అపోస్తుల కార్యాలు 17:30 తెలియజేస్తున్నాడు, మనం మారు మనసు పొంది క్రీస్తు మళ్ళీ వస్తారని నిరీక్షణ కలిగి ఉండాలని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాం అన్నమాట. అపోస్తుల కార్యాలు 17:30 ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవాలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడంట. చూడండి, అంటే అప్పట్లో అజ్ఞాన కాలంలో ఎలా పడితే అలా ఉన్నారు, నేను కూడా చూచి చూడనట్టు విడిచిపెట్టేశాను. కానీ ఇప్పుడైతే మాత్రం అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడంట. అంటే మనం మారు మనసు పొందాలి, ఆయన మళ్ళీ తిరిగి వస్తాడని మన నిరీక్షణతో ఉండాలని ఈ లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా తెలియజేసిన ఫిలిప్పీలు రాసిన పత్రికలో తెలియజేస్తున్నారు లేఖనకారు. 3:20 తెలియజేస్తున్నారు. 3:20 తెలియజేస్తున్నాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని నిరీక్షణతో ఉండాలంట. మన పౌరస్థితి అంట ఇది కాదు, మన పౌరస్థితి పరలోకం. అంటే మనకి సిటిజన్షిప్ కార్డు పరలోకంలో ఉంది. ఇక్కడ ఈ భౌతిక భూప్రపంచంలో సిటిజన్షిప్ ఆధార్ కార్డు మాత్రమే. కానీ మనకి పరలోకంలో మన పౌరస్థితి ఉందంట. ఆ పౌరస్థితి కోసం మనం ప్రయాసపడాలి. ఆ పౌరస్థితి సంపాదించుకోవడానికి ప్రభువుని యేసుక్రీస్తు వారి కొరకు కనిపెట్టుతూ ఉండాలంట, నిరీక్షణ కలిగి ఉండాలని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా తీతుకులో చెప్తారండి చక్కని మాట. తీతుకు 2:12 తెలియజేస్తున్నారు మాట. 2:12 మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, చూడండి, శుభప్రదమైన నిరీక్షణ అంటే మంచి నిరీక్షణతో మనం వేచి ఉండాలని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి, వీటిని ఇక్కడే విడిచిపెట్టాలి. ఉన్న ఫలంగా వాటిని అక్కడ విడిచిపెట్టి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా, చదవండి, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతికుండవాలని మనకు బోధించుచున్నది. చూడండి, ఇక్కడ ఇహలోకం సంబంధమైన చెడు కార్యాలని విసర్జించి చక్కని బుద్ధి, చక్కని గుణగణాలతో ప్రభుని యేసుక్రీస్తు వారి కొరకు మనం ఎదురు చూడాలంట. ఇక్కడ తెలియజేస్తున్నా అంటే అటువంటి మంచి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం మనం ప్రాకులాడాలి.
సో ఆ నిరీక్షణ మనకి కలిగి ఉండాలని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. సో ఆ విధమైన విధానంలో ఈ దినాన మనం అందరం కూడా జీవించాలి, నిరీక్షణ జీవితాన్ని కలిగి ఉండాలి. యోబు ఎలాగైతే నిరీక్షణ జీవితాన్ని కలిగి ఉన్నాడో, యోబు ఎలాగైతే ఓర్పును సహించాడో, యోబు ఎలాగైతే పేషెన్స్ గుణాన్ని కలిగి ఉన్నాడో, మనం కూడా ఈ దినాన అటువంటి గుణాన్ని సంపాదించాలన్నమాట. ఆయన గురించి వేచి ఉండాలి, ఆయన గురించి నిరీక్షణతో మనం వేచి ఉండాలి. శుభప్రదమైన నిరీక్షణతో మనం ఏం చేయాలంటే వేచి ఉండాలన్నమాట. అప్పుడు మన కోసం చక్కని రాజ్యం ఏర్పాటు చేయబడుతుంది. అందులో మనం పాలిభాగస్తులు అవ్వాలి అని అంటే, అక్కడ సిటిజన్షిప్ నువ్వు సంపాదించుకోవాలంటే నీకు మొదట కావాల్సింది నిరీక్షణ, ఓపిక ఓర్పు కావాలి. సో అటువంటి నిరీక్షణ కలుగు చేయడానికి ప్రభుని యేసుక్రీస్తు వారు వచ్చారని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తుంది. అంత మాత్రం కాకుండా మొదటి పేతురు 1:3 చూసుకున్నట్లయితే, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా చూడండి ఎంత చక్కని నిరీక్షణ అంటే, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు అనగా అంటున్నాడు. ఇక మళ్ళీ చూడండి, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశానంట. చూడండి ఎంత చక్కని స్థితిగతులు మన గురించి ఏర్పాటు చేయబడ్డాయో. అక్షయమైనది అంటే క్షయము కానిదంట, నిర్మలమైనది అంటే ట్రాన్స్పరెన్సీ, చక్కని స్థితిగతులు కలిగిందంట. వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు అంటే, ఈ యొక్క స్వాస్థ్యము ఏమిటి అని అంటే పరలోక రాజ్యం అండి. అది మన స్వాస్థ్యం. ఇక్కడ కాదు స్వాస్థ్యం అంటే, ఇక్కడ సంపాదించుకోవడం కాదు ఆస్తులు, ఇక్కడ సమకూర్చుకోవడం కాదు అంతస్తులు. మన స్వాస్థ్యము వాడబారనిదై ఉంటది, నిర్మలమైనది ఉంటది, అక్షయమైనది ఉంటది. ఆ చక్కని స్వాస్థ్యము సంపాదించుకోవడానికి ప్రభుని యేసుక్రీస్తు వారంట మళ్ళీ మనం జన్మించేలాగా చేశారంట. చూడండి, అంటే బాప్తిస్మము ద్వారా తిరిగి జన్మిస్తున్నాం అనమాట. మనం ఈ లోకం చెడులను విసర్జించి, ఈ లోక క్రియలను విసర్జించి నువ్వు మారుమనసు పొందినట్లయితే గనక, రక్షణ మార్గంలో నడిపించబడినట్లయితే గనక, నువ్వు మళ్ళీ ఆయన నామమున మళ్ళీ తిరిగి జన్మిస్తావు. అప్పుడు నీ కోసం చక్కని రాజ్యం ఎదురు చూస్తుంది. ఆ రాజ్యం ఎటువంటిదంటే, ఆ రాజ్యంలో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండవు, దాహం ఉండదు, దప్పిక ఉండదు, శ్రమలు ఉండవు, కష్టాలు ఉండవు, నష్టాలు ఉండవు, ప్రశాంతమైన జీవితం అనమాట. అటువంటి జీవితం కోసం మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలని చెప్పి లేఖన బాగా తెలియజేస్తున్నమాట. అంటే అక్షయమైనది, నిర్మలమైన, వాడబడిన స్వాస్థ్యం కోసము, మన చక్కని స్థితిగతుల కోసం మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. అది కూడా నిరీక్షణతో వెయిట్ చేయాలని చెప్పి లేఖన బాగా తెలియజేస్తున్నాయి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. 1 యోహాను 3:3 కూడా చూసుకున్నట్లయితే ఒకసారి చూసుకుని వెళ్ళిపోదాం. 1 యోహాను 3:3, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకున్నాడు. అపవిత్రం కాదు. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని, అంటే క్రీస్తునందు నిరీక్షణ పెట్టుకొని ఆయన ఎలాగైతే పవిత్రుడిగా ఉన్నాడో మనల్ని కూడా పవిత్రులుగా చేస్తానని అంటున్నాడు అనమాట. సో మనం నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే మనం పవిత్రతను సంపాదించుకున్న వారు అవుతుందని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. సో ఈ విధంగా ప్రభువుని యేసుక్రీస్తు వారంట మన గురించి వచ్చారంట. ఆయన పునరుత్థానం అంటే మనకి నిరీక్షణ కలుగు చేస్తుందంట. ఇక లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. చివరిగా యోహాను సువార్త 11:25 కూడా చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 11:25 చూసుకున్నట్లయితే, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకుతాడంట. చూడండి, ప్రభుని యేసుక్రీస్తు పునరుద్ధానమును కూడా జీవమును కూడా నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. సో మనం ఏం చేయాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచి మన యొక్క జీవితాన్ని కొనసాగించాలి. అలాగే ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉన్నట్లయితే కనుక మనం ఒకవేళ ఈ యొక్క భౌతిక పరంగా లేక ఈ యొక్క లోకానుసారంగా మనం చనిపోయినా కూడా మన యొక్క ఆత్మ మరలా జన్మించి ఆయన దగ్గరికి వెళ్తుందని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తాయి.
తెలియజేస్తున్నాయి. మరొక విషయం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క లోకానికి రావడానికి తండ్రికి మనకి మధ్యవర్తిగా ఉండడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారంట. ఎందుకు మధ్యవర్తి అవసరమా అంటే మనం ఈ ఆయన ఆజ్ఞలు అనుసరించకుండా నడుచుట వల్ల తండ్రి అని యెహోవా దేవుడికి దూరం అయిపోయాం. మనం ఆయనకి శత్రువులమై ఉన్నాం. ఇప్పుడే చదువుకున్న రోమీయులకు రాసిన పత్రిక 5:8 ఆయనకి శత్రువులమై ఉండగా మన కొరకు తన కుమారుడు సిలువలో బలయ్యారు, బలయ్యి మనకి సమాధానాన్ని కలిగించారని చెప్పి మనం తెలుసుకున్నాం. అంటే మనం ఏం చేసామంటే తండ్రి అని యెహోవా దేవునికి శత్రుత్వాన్ని పెంచుకున్నాం. ఎందుకు అలా చేసుకున్నామంటే ఆయన మాట వినలేదు, ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకోలేదు. ఆయన ఏ విధంగా చెప్తే నువ్వు ఈ మార్గంలో వెళ్ళు అని ఆయన చెప్తే నేను ఆ మార్గంలో వెళ్ళను, నేను సాతాను మార్గంలో వెళ్తానని తప్పుదోవ పడుతూ వెళ్ళిన సందర్భంలోని తండ్రి అని యెహోవా దేవునికి మనకి మధ్య శత్రుత్వం ఏర్పడ్డదంట, దూరం ఏర్పడ్డదంట. ఆ దూరాన్ని భర్తీ చేయడానికి ప్రభువుని యేసుక్రీస్తు వారు శరీరధారి భూలోకానికి వచ్చారు. ఆ తండ్రి అని యెహోవా దేవునికి మనకి మధ్యవర్తిగా ఉన్నారంట లేఖన బాగా తెలియజేస్తున్నాయి. అంటే ఆదికాండం ఒక విషయం జస్ట్ మనకి తెలిసిందే, ఒకటి చూసుకొని ముందుకెళ్ళి ఆదికాండం 3:17 ఆ దినాన తండ్రి అని యెహోవా దేవుని మాట వినకుండా సాతాను మాట విని ఆయనకి దూరం అయిపోయారంట వీళ్ళు. చూడండి ఆదాము అవ్వలు 3:17 అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి 17 వచ్చామమ్మా. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము ఈ నేల శపించబడి ఉన్నది. చూడండి, అంటే ఎప్పుడైతే అక్కడ శపించడం జరిగిందో అప్పుడు తండ్రి అయిన యెహోవా దేవునికి మనకి మధ్య దూరం ఏర్పడ్డది అనమాట. అంటే తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క చెప్పిన మాట వినకుండా ఈ ఆదాము అవ్వలు ఏం చేశారంటే సాతానుడి మాట విన్నారు. అందుకే కదా ఆదాము అవ్వ భయపడతారు. ఆదామా ఎక్కడున్నావనంటే సిగ్గుపడతాడు. సో ఈ విధంగా తండ్రి అయిన యెహోవా దేవునికి మనకి మధ్య దూరం ఏర్పడ్డది. అంత మాత్రం కాకుండా ఇంకా చాలా చాలా పొరపాట్లు చేశారు ఈ ధర్మశాస్త్ర కాలంలో. ఆయన ఆజ్ఞలు అనుసరించకుండా వారు సొంత ప్రయోజనాలకి సొంత తెలివితేటలు ఉపయోగించి నడుచుకున్న వారు అప్పటికప్పుడే చనిపోయిన వారు కూడా ఉన్నారన్నమాట. సో ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన యెహోవా దేవునికి మనకి మధ్య తన కుమారుడు మధ్యవర్తిగా ఉన్నారని చెప్పి లేఖన బాగా తెలియజేస్తారు. రోమీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నారు 3:28 3:28 కాగా సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని గ్రహిస్తున్నాము. అది కాదు బ్రదర్, 23 క్షమించండి 23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అంట. చూడండి, ప్రతి ఒక్కరు కూడా పాపము చేసి దేవుడికి దూరమయ్యాం మన అందరూ. అందుకే ఇక్కడ తెలియజేస్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పి ఇక్కడ లేఖనం. అదే 24 చదువుకున్నట్టయితే కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారంట. చూడండి, అంటే నీవు నీతిమంతులుగా తీర్చబడాలంటే క్రీస్తు యేసు ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడాలి. అప్పుడు నువ్వు తండ్రికి అనుసంధానం అవ్వాలని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. మరొక మాట చూసుకున్నట్లయితే మనం అనేక రకమైన పాపాలు చేసి తండ్రితో సంబంధాన్ని కోల్పోయాము, తండ్రితో సహవాసాన్ని కోల్పోయాము, అతనితోటి నిరీక్షను కోల్పోయి ఉన్నాం మనము. అయితే దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఎంతో ఇష్టపడి మనం సృజించాడు. మనం చేసిన పాపాల నిమిత్తం ఆయనతోటి మనకి ఎడబడతాను ఏర్పడదని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తూ ఉంటాయి. అయితే ఈ విధంగా ఉన్న మనల్ని ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆ చీకటిలోంచి వెలుగులోకి తీసుకొచ్చారు. మనల్ని ఆ చీకటి రాజ్యంలోంచి వెలుగులోకి తీసుకొచ్చారు, ఆ సాతాను లోకం నుంచి వెలుగులోకి తీసుకొచ్చారు మనల్ని అని చెప్పి లేఖన బాగా తెలియజేస్తున్న మాట. సో ఆ విధంగా ప్రభువుని యేసుక్రీస్తు వారి తండ్రి అయిన యెహోవా దేవునికి మనకి మధ్య ఒక వారధిగా ఉన్నారని చెప్పి లేఖన భాగాల ప్రకారం తెలుసుకున్నాం అనమాట. మనము అంధకారమైన భయంకరమైన చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చాం. అంటే చీకటి అంటే ఇక్కడ ఏమని అనుకోవచ్చు అంటే నరహత్య, వ్యభిచారం,
దొంగతనం ఇవన్నీ కూడా చీకట్లో చేసేవి అనమాట. అంటే ఎవరికి కనబడకుండా చేసేవి. సో అటువంటి స్థితిలో నుంచి మనల్ని తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెలుగులోకి తీసుకొచ్చాడు. వెలుగు అని అంటే తన వాక్యంలోకి తీసుకొచ్చారని చెప్పి లేఖన బాగా తెలియజేస్తున్నాయి. హెబ్రీయులు రాసిన పత్రికలో తెలియజేస్తున్నారు 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అంటారు. అంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టి నిత్యుడిగా ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యేసు రక్తము ద్వారా నిర్జీవ క్రియలన్నీ విడిచిపెట్టి చక్కని మార్గంలో నడవాలని చెప్పి మన యొక్క మనస్సాక్షి ఎంతో శుద్ధమవుతుందంట. సో ఆ విధంగా మనం ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టి చక్కని మార్గంలో నడవడానికి గల కారణం దేని ద్వారా అయ్యారంటే ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రం అని చెప్పేసి లేఖన భాగం. అంత మాత్రం కాకుండా మొదటి యోహాను చూసుకున్నట్లయితే యోహాను రాసిన మొదటి పత్రికలో ఇంకో మాట తెలియజేస్తున్నారండి. 2వ అధ్యాయము 1వ వచనంలోని నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. చూడండి, అంటే తండ్రి యొద్ద మనకి ఒక ఉత్తరవాది ఉన్నాడనమాట. మనం ఏమైనా పాపము చేస్తే గనక ఆ ఉత్తరవాది మన యొక్క పాపాల నిమిత్తము ఆయనకి తండ్రి అయిన యెహోవా దేవునికి ఒక ఉత్తరవాదిగా ఉన్నాడని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడని చెప్పి లేఖన బాగా తెలియజేస్తాడు అనమాట. అంటే మనం ఏదైనా పాపం చేసిన డైరెక్ట్ గా తండ్రికి చేరకుండా మధ్యలో ప్రభువుని యేసుక్రీస్తు వారు ఉన్నారంట ఆ పాపాలు క్షమించడానికి. నువ్వు చేసిన పాపం ఆయన లెక్కప్ చెప్పాల్సిన పరిస్థితి ఉంటదన్నమాట. అంటే తండ్రికి మనకి మధ్య ఒక ఉత్తరవాది ఉన్నారు, తండ్రికి మనకి మధ్య ఒక మధ్యవర్తి ఉన్నారు. ఆయన ప్రభువుని యేసుక్రీస్తు టైం చూస్తున్నాం. అందుకే ఆయనే ప్రభువుని యేసుక్రీస్తు అని చెప్పేసి లేఖన బాగా తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా మన గురించి విజ్ఞాపన చేయవాడు కూడా ప్రభువుని యేసుక్రీస్తు వారే. సో అందుకే మనకందరికి కూడా మధ్యవర్తి ఉన్నాడు అని చెప్పి మన తరపున తండ్రి అయిన యెహోవా దేవునికి విన్నపాలు వినిపించుకునేవాడు కూడా ప్రభువుని యేసుక్రీస్తు వారు. అందు గురించి మనం ఏం చేసినా కూడా యేసుక్రీస్తు నామంలోనే అడుగుతామని అంటున్నాం అనమాట. అంటే ఆయన ద్వారా తప్ప మనం డైరెక్ట్ గా తండ్రి వద్దకు చేరలేము తెలియజేస్తుంది. నా ద్వారం తప్ప మరి ఎవరి ద్వారానూ కూడా ఆయన దగ్గర చేరలేరని చెప్పి లేఖన బాగా తెలియజేస్తున్నమాట. అంత మాత్రం ఒక మొదటి తిమోతి చూసుకున్నట్లయితే, తిమోతి రాసిన మొదటి పత్రిక చూసుకున్నట్లయితే 2వ అధ్యాయం 5-6 వచనంలోని ఆయన మనుషులందరూ 5-6 దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు అంట. చూడండి, అంటే తండ్రి అయిన యెహోవా దేవునికి మనకి మధ్యవర్తి అయిన ఒక్కలే అతను ప్రభువుని యేసుక్రీస్తు వారు అని చెప్పి ఈ లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా ప్రభువుని యేసుక్రీస్తు వారు అంట ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చారని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. ఆయన రాజ్యము ఏంటి అని అంటే, ఆయన రాజ్యం అంటే ఈ సంఘమే, క్రీస్తు సంఘమే. సో ఆ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చారు. ఆయన ఆ రాజ్యం ఎందు నిమిత్తం స్థాపించడానికి వచ్చారో కొలసీలు రాసిన పత్రికలో తెలియజేస్తున్న మాట. చివరికి వచ్చామండి, ముగించుకుందాం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు ఒకసారి తీసి చదువుకున్నట్లయితే ముగింపు మాటలు చదువుకొని ముగించుకుందాం. 13-14 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములోని విడుదల చేసి, చూడండి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడంట. అంటే మనం అంధకార సంబంధమైన ఈ లోకాన్ని విడిచిపెట్టి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడనంట. ఆ కుమారుని యందు మనకి విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నదంట. చూడండి, ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆయన రాజ్యం ఈ సంఘమే. ఈ సంఘము ద్వారా మనం ఏమి నేర్చుకోవాలన్నా కూడా, ఈ సంఘము ద్వారా మన ప్రవర్తన మార్చుకోవాలన్నా కూడా, ఈ సంఘము ద్వారా మనము మంచి నడవడిక నడవాలన్నా కూడా, అందుకే ఇక్కడ తెలియజేస్తున్నాడు ఆయన
అధికారం నుండి అంధకార సంబంధమైన అధికారంలో విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారంట. చూడండి, అంధకార సంబంధమైన అధికారంలో నుంచి, అంటే అంధకార సంబంధం అంటే చీకటి సంబంధం, అంటే సాతానుడి యొక్క రాజ్యం నుంచి మనం విడుదల చేసి తన కుమారునికి ఏర్పాటు చేసిన రాజ్యంలో మళ్ళీ రాజ్య నివాసులుగా చేశారని చెప్పి ఈ లేఖన భాగాలు తెలియజేస్తున్నమాట. చివరి మాట 1 పేతురు 1:11 చదువుకున్నట్లయితే, 1 పేతురు 1:11, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలముదో, క్షమించండి బ్రదర్, 1 పేతురు 1:11 కదా, 1:11, 1 పేతురు 1:11 అంతే. అదేలే దాన్ని విచారించి పరిశోధించిరి. చాలండి, చాలు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమే శ్రమల గూర్చి 2 పేతురు అనుకుంటా, క్షమించండి ఇదేనండి. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయంగా చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. అలాగు మన ప్రభు రక్షకుడని యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడాలంట. చూడండి, ఇక్కడ మాట తెలియజేస్తున్నారు. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరంట. ఇట్టి క్రియలు అంటే ఏమిటి అని అంటే ఇక్కడ తెలియజేస్తున్నాడు 5వ వచనంలోని, 5వ వచనంలో 6వ వచనంలో తెలియజేస్తున్నాడు. మీరు విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమందు దయను అమర్చుకొనుడి. ఈ యొక్క క్రియలు నువ్వు చేసినట్లయితే, ఇట్టి క్రియలు మీరు చేయువారైతే ఎప్పుడు నుండి త్రొట్టిల్లరు. అలాగనే మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలోని ప్రవేశముకు మీకు సమృద్ధిగా అనుగ్రహించబడుతున్నదంట. సో అటువంటి క్రియలు మనం చేసినట్లయితే ప్రభువుని యేసుక్రీస్తు వారి నిత్య రాజ్యంలో మనం ప్రవేశించబడతామని చెప్పి ఈ లేఖన భాగం తెలియజేస్తున్నమాట. సో ఈ విధంగా ప్రభువుని యేసుక్రీస్తు ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడని, ఆ యొక్క రాజ్యంలో మన కొన్ని క్రియలు ఏవైతే ఇక్కడ తెలియజేసారో ఆ యొక్క క్రియలు మనం అనుకరించుకున్నట్లయితే, లేదంటే ఆత్మఫలాలను 9 ఆత్మఫలాలను నువ్వు అనుకరించి ఆ గుణగణాలను నువ్వు అవలంబించుకున్నట్లయితే, వాటిని అనుసరించి నువ్వు నడుచుకున్నట్లయితే ఆయన రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. ఆయన రాజ్యంలో నీకు సమృద్ధిగా ప్లేస్ ఉంటుందని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నమాట. సో ఆ విధంగా ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి రావడానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే మనం రక్షించడానికి వచ్చారు ప్రభువుని యేసుక్రీస్తు వారు. అంత మాత్రమే కాకుండా మన పాపాల నిమిత్తం సిలువలో బలి అవ్వడానికి వచ్చారు, మరి ప్రజలతో కలిసి ఉండడానికి వచ్చారు, మరి ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చారని చెప్పి ఈ యొక్క లేఖన భాగాల ద్వారా మనం తెలుసుకున్నామండి. సో ఆ విధంగా మన ఈ యొక్క వీటన్నిటిని కూడా అనుసరించి ఆయన రాజ్యంలో మనం సభ్యులు కావాలి అంటే ఆయన నామం ద్వారా మాత్రం మనం రక్షించబడగలము. ఆయన నామం అంటే క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘంలో బాప్తిసం పొందితేనే మనం ఆయన రాజ్యంలోని సభ్యులం అవుతామని చెప్పి ఈ లేఖన భాగాల ప్రకారం తెలుసుకోవాల్సిందిగా మీకు హెచ్చరిస్తానండి. అంత మాత్రం కాకుండా ఒక చిన్న విషయాన్ని మీకు ఒకసారి చూపిస్తాను. ఒకసారి డెస్క్టాప్లోకి వెళ్ళిపోయి ఇక్కడ క్లిక్ చేసి ఈ మూల మీద క్లిక్ చేసి ఆ మూల చివరికి క్లిక్ చేయాలి. ఆ చివరి క్లిక్ చేసి క్లోజ్ చేసి, లేకపోతే ఒకసారి విడిచిపెట్టారు. ఇక్కడ ఇచ్చి ఇది ఓపెన్ చూడండి. దేవుని రాజ్యం అంటే అక్కడ తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ 2 రాజ్యాలు ఉన్నాయండి. ఒకటి భౌతిక సంబంధమైన రాజ్యము, ఇంకోటి దేవుని యొక్క రాజ్యం అన్నమాట. ఇక్కడ భౌతిక సంబంధమైన రాజ్యం వచ్చినట్లయితే దానియేలు తెలియజేస్తాడు చాలా చక్కగా. చూడండి, ఓపెన్ చేయండి. దేవుని రాజ్యం గురించి మన వివరణ తీసుకున్నట్లయితే మొదట
మొదటగా దేవుడు ఒకడే ఉండేవాడు. ఆయన సర్వాంతర్యామి, నిత్యుడు, పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, ఆత్మస్వరూపి. సో మొత్తం అన్ని కూడా ఆయనే ఉండి చేసేవారు అంటే ధర్మశాస్త్ర కాలంలో కానీ వాటిలో కానీ ఇక్కడ భౌతిక రాజ్యము మానవ రాజ్యం అని చెప్పి ఇక్కడ లేకుండా దానియేలులో 4:17 తెలియజేస్తారు రాజ్యం గురించి. ఇక్కడ ఆత్మ సంబంధమైన రాజ్యము అది దేవుని రాజ్యం అన్నమాట. అది యోహాను సువార్త 18:33 తెలియజేస్తున్నాడు అన్నమాట. యోహాను సువార్త 18:33 తెలియజేస్తున్నాడు దేవుని రాజ్యం అని. అంటే ఇక్కడ ఈ యొక్క రాజ్యానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏమేమి ఉంటాయంటే 18:33 ఒకసారి చూసుకుని డైరెక్ట్ 36 చదివండి బ్రదరు. యేసు అంటే పిలాతుతో చెప్తున్న మాట అన్నమాట. నువ్వు రాజు అని అంటే నేను రాజుని కాదు, నేను రాజునే, కానీ నువ్వు అన్నట్టు ఈ రాజును కాదు, ఈ భౌతిక సంబంధమైన రాజును కాదు అని అంటాడు. అప్పుడు యేసు అంటాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము లోక సంబంధమైతే నేను యూదులకు అప్పగించబడుకుంటున్నట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఏ సంబంధమైనది కాదనను. అందుకు పిలాతు నువ్వు రాజువా అని ఆయన అడిగా యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టిదిని అని చెప్పేశాను అన్నాను. అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు స్థాపించిన రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన రాజ్యం అన్నమాట. ఆ యొక్క రాజ్యానికి రాజు, దయచేసి గమనించండి లాస్ట్ మూమెంట్ లో పీటర్ ఒకసారి. అయితే ఆ యొక్క రాజ్యానికి రాజు ఇక్కడ తెలియజేస్తున్న విధంగా క్రీస్తు అండి, యేసుక్రీస్తు వారు. ఆ యొక్క రాజ్యంలోని ప్రజలు దేవుని ప్రజలు. ఆయన సంఘస్థులు. ఆయన సంఘంలో ఎవరైతే బాప్తిస్మం పొందారో ఆ సంఘస్థులు. ఆయన రాజ్యాన్ని పరిపాలించడానికి ఒక రాజ్యము కావాలి కాబట్టి ఆ రాజ్యము, మందిరము, ఈ చట్టం ఏమిటి అని అంటే ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ చట్టము పరిశుద్ధ గ్రంథం. అంటే ఈ యొక్క గ్రంథాన్ని అనుసరించి నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తావు. ఈ గ్రంథాన్ని అనుసరించి నువ్వు నడుచుకోలేనట్లయితే కనుక నువ్వు శిక్షించబడతావు, ఆ రాజు చేత నువ్వు శిక్ష పొందుతావు అని చెప్పి లేఖన భాగవతం. ఇది దేవుని రాజ్యం గురించి చిన్న పిక్టోరియల్ అండి. సో ఈ విధంగా ప్రభువుని యేసుక్రీస్తు వారు ఒక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చారు. ఆ రాజ్యమే సంఘము. సో ఈ యొక్క సంఘంలో మనం అందరం కూడా సభ్యులము కావాలి అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిసం పొందాలి. అది కూడా ఆయన నామం అంటే క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘము ద్వారా మాత్రం బాప్తిసం పొందితేనే ఆయన రాజ్యంలో సభ్యులం అవుతామని చెప్పి మీకు కొన్ని మాటలు హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. మరి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారి గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు కూడా మరి యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. వందనాలు.